హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రజెంట్ మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే. వనస్థలిపురంలో ఒక వ్యక్తి తన మాజీ భార్యని ఒక నెల రోజుల పాటు రెక్కీ చేశాడు, చంపేద్దామని ప్లాన్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఘటన మొత్తం హైదరాబాద్ వైరల్ అయిపోతుంది. అసలు ఏం జరిగింది ఈ ఘటనలో, మరి ఎందుకు అతను ఆ విధంగా చేశాడు, ఎందుకు కారణం ఏంటి? ఇప్పుడు హైదరాబాద్ లో వనస్థలిపురంలో జరిగిన ఈ బాగా సంచలనం సృష్టిస్తుంది. ఎందుకంటే ఇతను ఒక ప్లాన్డ్ గా రివెంజ్ తో రగిలిపోతూ ఒక సినిమాలో లాగా ఒక నెల రోజులు రెక్కీ చేసి ఆర్గనైజ్డ్ గా తాను ఒకడే సింగిల్ గా ఆర్గనైజ్డ్ గా తన మాజీ భార్యను ఎందుకు అంత స్టెప్ తీసుకున్నాడు, అతని వైపు రీజన్స్ ఏంటి, అసలు వీళ్ళ స్టోరీ ఏంటి, ఆ విషయాల గురించి మాట్లాడుకుందాం. ఈ అబ్బాయి పేరు దేవరకొండ మహేష్. వీళ్ళది పెద్దపల్లి జిల్లా మంతని. హైదరాబాద్లో ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్నాడు. వయసు 30 ఏళ్ళు. ఈ అమ్మాయి పేరు సునీత. మహారాష్ట్ర చందాపూర్ దగ్గర బల్లాపూర్ అనే విలేజ్. ఆ అమ్మాయి కూడా ఇక్కడ హైదరాబాద్లో సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తుంది. సో వీళ్ళిద్దరూ 2021 ఆ ప్రాంతంలో ప్రేమించుకున్న తర్వాత పెళ్లి చేసుకుందాం అనుకున్నారు. 2022లో పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకొని కొంతకాలానికే వీళ్ళిద్దరి మధ్య విభేదాలు మొదలైనవి. యాక్చువల్గా వీళ్ళిద్దరు విదేశాలకు కూడా వెళ్దాం అనుకున్నారు. అలాగా ప్లాన్ చేసుకున్నారు. చిన్న గొడవలు వస్తున్నాయి. ఈ క్రమంలో కెనడా వెళ్ళారు ఇద్దరు. కానీ కెనడా వెళ్ళిన 4 రోజులకే అమ్మాయి మళ్ళీ తిరిగి వచ్చేసింది. గొడవలు ఎక్కువ అవడంతో వచ్చేసి ఇక్కడ వాళ్ళ ఊర్లో బల్లాపూర్లో పోలీస్ స్టేషన్లకు వెళ్ళి వాళ్ళ ఈ అబ్బాయి వాళ్ళ అమ్మ మీద, ఈ అబ్బాయి మీద 498A కేసు పెట్టింది. అంటే వేధిస్తున్నట్టుగా. సో ఈ 498 గృహహింస అంటారు దీన్ని, డొమెస్టిక్ వైలెన్స్. ఈ కేసు పెట్టడంతో పోలీసులు వాళ్ళ అమ్మని తీసుకెళ్లి విచారించడం ఇవన్నీ చేయడంతో ఈ అబ్బాయి కూడా కెనడా నుంచి రావాల్సి వచ్చింది. సో ఈ హరాస్మెంట్ ఏంది అని అబ్బాయి అడిగాడు. లేదు, నువ్వు నన్ను అరెస్ట్ చేస్తున్నావు అని చెప్పి అమ్మాయి కేసు పెట్టింది. ఈ క్రమంలో పెద్దల మధ్యవర్తితో పంచాయతీ చేసి 2024 డిసెంబర్లో వీళ్ళు విడాకులు తీసుకున్నాక ఈ అమ్మాయి వితిన్ 4 monthsలో 2025 ఏప్రిల్లో రంగారెడ్డి జిల్లా రావేరియా గ్రామానికి చెందిన శ్రీనివాస్ అనే అబ్బాయిని పెళ్లి చేసుకుంది. అది సీక్రెట్గా చేసుకుంది. ఈ అబ్బాయి మహేష్ కూడా తెలీదు. మహేష్ ఏమో ఇప్పుడు తల్లి కేసులు ఇరుక్కుంది, తాను ఇరుక్కుంది. ఈ అమ్మాయి పెళ్లి చేసుకున్నాక కూడా ఈ కేసును విత్డ్రా చేసుకోలేదు. ఈ అమ్మాయి ఈ విడాకులు అయింది కానీ కేసు మాత్రం నడుస్తుంది. సో వాళ్ళమ్మ ప్రెజర్ తట్టుకోలేక ఇటీవల ఆమెకి హార్ట్ అటాక్ 2025 మార్చిలో హార్ట్ అటాక్ వచ్చి, సో దాంతో ఈ అబ్బాయికి చాలా తీవ్రమైన కోపం వచ్చింది. ఈ అమ్మాయి ఇలాగ ఒక ఫాల్స్ కేసు పెట్టి మా అమ్మని ఇరికించడం వల్లే మా అమ్మ ఆ స్ట్రెస్ తట్టుకోలేక, తర్వాత ఈ అబ్బాయిది కూడా ఏంటంటే కేసు ఉంది కాబట్టి కెనడాకి వెళ్ళే పరిస్థితి లేకుండా పోయింది. పాస్పోర్ట్ సీజ్ చేశారు. ఈ అబ్బాయి కెనడాకి వెళ్ళలేని ఒక సిచ్యువేషన్, ఇక్కడే ఉండాల్సి వచ్చింది. సో తను కెనడాకి వెళ్ళలేదు, ఇక్కడ సరైన జాబ్ లేదు. దాంతో ఇతను ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు. ఈ టైంలో ఈ అమ్మాయి ఏం చేసిందంటే తన హస్బెండ్తో ఉన్న ఫోటోల్ని, హ్యాపీగా ఉన్న ఫోటోలను అంతా కూడా ఫేస్బుక్లోను ఇన్స్టాలోను షేర్ చేసింది. అది తనకి అగ్నికి ఆజ్యం పోసినట్టు. ఆల్రెడీ అతను కోపంతో బాధతో రగిలిపోతున్నాడు. ఈ ఫోటోలను చూసి నన్ను, నా కుటుంబాన్ని నాశనం చేసి మా అమ్మ నా చావు కారణమయ్యి నువ్వు మాత్రం హ్యాపీగా ఇంకొకటితో ఎంజాయ్ చేస్తున్నావు అన్న ఒక పర్స్పెక్టివ్ అతని లోపల పెరిగిపోతూ వచ్చింది. దాంతో అతను రగిలిపోయాడు. సో నా జీవితం నాశనమైంది, నా తల్లి చనిపోయింది, ఈ పిల్ల ఆనందంగా ఉంది, ఈ పిల్లని కూడా నేను ఆనందంగా ఉంచను, ఎట్లాగో నా లైఫ్ నాశనమైంది కాబట్టి ఆ అమ్మాయి లైఫ్ కూడా నాశనం చేసేసి నేను అన్న ఒక యాంగిల్ లేక అతను వెళ్ళిపోయాడు. సో ఎప్పుడైతే దీంట్లోకి వెళ్ళిపోయాడో అతను ఇంకా ప్లాన్ అమలు చేయడం మొదలుపెట్టాడు. సో తుర్కియాంజిల్లో ఒక బాయ్స్ హాస్టల్లో రూమ్ తీసుకున్నాడు. రూమ్ తీసుకొని రెక్కీ చేయడం మొదలుపెట్టాడు. అసలు ఈ అమ్మాయి ఎక్కడ ఉంది, వాళ్ళ రెసిడెన్స్ ఏంటి, వాళ్ళు డైలీ హ్యాబిట్స్ ఏంటి, ఎప్పుడు బయటకు వెళ్తారు, ఎప్పుడు వస్తారు, ఇంట్లో ఎవరెవరు ఉంటారు, ఇవన్నీ కూడా అబ్బాయి ఇంకా వేరే పని లేదు అబ్బాయికి, ఇదే పనిలో మొత్తం రెక్కీ చేశాడు. 1 monthలో అన్ని ఇంట్లో ఎవరెవరు ఉంటారు, ఎప్పుడెప్పుడు ఉంటారు, తలుపు వేసుకుంటారా లేదా, ఇవన్నీ కూడా స్టడీ చేశాడు. స్టడీ చేసి దాని తర్వాత
ఒక కొబ్బరి కాయలు కొట్టే కత్తిని కొన్నాడు. తర్వాత 2 చిన్న కత్తుల్ని, చాకులు అంటారు కదా, అలా 2 చాకులను కొన్నాడు. ఆ తర్వాత వీళ్ళేమన్నా తలుపు తీగిపోతే తలుపు కుయ్యాలని చెప్పి ట్రీ కట్టర్ ఒకటి, ట్రీని, చెట్లను కట్ చేసే ట్రీ కట్టర్ మిషన్ కూడా కొన్నాడు. అంటే దాన్ని కోసి లోపలికి వెళ్ళాలనే ప్లాన్తో వేసుకున్నాడు. అట్లాగే తాను అమ్మాయిని తర్వాత తాను కూడా పెట్రోల్ పోసుకొని కూడా డిసైడ్ అయ్యాడు. సో తాను ఒక పెట్రోల్ బాటిల్ పెట్రోల్ కూడా పోసుకొని ఇవన్నీ చేసుకొని నిన్న మధ్యాహ్నం ఆ ప్లాట్కి వెళ్ళాడు. ఆ అమ్మాయి వాళ్ళది బిఎన్ రెడ్డి నగర్లో, వనస్థలిపురంలో గ్రీన్ సిటీ నగర్ అంటారు, గ్రీన్ సిటీ కాలనీ. ఆ గ్రీన్ సిటీ కాలనీలో ఒక అపార్ట్మెంట్లో ఈ అమ్మాయి వాళ్ళ హస్బెండ్ ఉన్నారు. సో ఈ అబ్బాయి వెళ్ళినప్పటికీ వాళ్ళ హస్బెండ్ లేడు, వాళ్ళ అత్త ఆ అమ్మాయి ఉంది. సో తలుపు దాటి బిల్లు కొట్టగానే వాళ్ళ అత్త తీసింది. ఇమీడియట్గా ఇతను లోపలికి వెళ్ళి గడేసేసాడు. అది చూసి ఆ అమ్మాయికి అర్థమైపోయి ఆ అమ్మాయి తన్ని పక్కకు నెట్టేసి గడి తీసుకొని బయటికి వెళ్ళాలని ట్రై చేసింది. కానీ తను తేరుకొని ఆ కొబ్బరి కాయలు కొట్టే కత్తి ఉంది కదా, దాంతో వెనక నుంచి అమ్మాయిని బలంగా వేశాడు. దాంతో అమ్మాయి పడిపోయింది. పడిపోయేసరికి వాళ్ళంతా భయపడి కేకలేసింది. ఈ లోపల అతను ఇవేం పట్టించుకోకుండా అతను కింద పడిపోయిన సునీతని తన దగ్గర ఉన్న చాకులతో పొడిచాడు. పొడిచి ఈ లోపల ఈ అమ్మాయికి ఈ అత్త కేకలేయడంతో చుట్టుపక్కల అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళంతా పరుగులు వచ్చారు. ఏందేందని అరుస్తున్నారు. దాంతో ఈ అబ్బాయి భయపడిపోయి బాత్రూంలో దాక్కున్నాడు. దాంతో వీళ్ళ అత్త బయటకు వచ్చేసింది. ఈ లోపల కొంతమంది పోలీసులకు ఫోన్ చేశారు. పోలీసులు వచ్చారు. పోలీసులు వచ్చిన తర్వాత ఈ అబ్బాయి లోపల ఉన్నాడు. నేను పెట్రోల్ పోసు అరుస్తున్నాడు. దాంతో వీళ్ళు కౌన్సిలింగ్ ఇచ్చి అబ్బాయిని నువ్వు చనిపోవద్దు, నువ్వు బయటికి రా, అది ఇది అని చెప్పి మొత్తానికి ఆ అబ్బాయిని అయితే బయటికి తీసుకొచ్చారు. అక్కడ నుంచి కూడా పారిపోవడానికి ట్రై చేశారు కానీ పట్టుకున్నారు. సో ఇప్పుడు ఆ అబ్బాయిని అయితే కేసు పెట్టారు, కోర్టుకు కూడా పెడుతున్నారు. సో ఈ ఈ అమ్మాయి కూడా ఇప్పుడు యాక్చువల్గా సునీత 3 month ప్రెగ్నెంట్ అని కూడా చెప్తున్నారు కొత్త హస్బెండ్తో. సో ఇది బేసిక్గా సంఘటన జరిగింది. అంటే దీన్ని మనం మామూలుగా అయితే ఇప్పుడు అందరూ రాస్తున్నది ఏమంటే వీడు ఒక సైకోగా మారిపోయాడు అని. సైకోగా మారిపోయిన పరిస్థితి అయితే కనబడుతుంది. ఎందుకంటే చాలాసార్లు నేను చాలాసార్లు చెప్తుంటాను, ఫ్యూజన్ లవ్ అనేది ఉంటుంది. ఒకరిని ఒకరు వదిలేని పరిస్థితి. అందులో ఒకరు వదిలేస్తే ఇంకొకరు వాళ్ళన్న చనిపోవాలి, నేనన్నా చనిపోవాలి, ఇద్దరన్నా చనిపోవాలన్న పద్ధతిలో ఉంటారు. సో ఈ అబ్బాయికి అది కూడా కాదు. ఈ అబ్బాయి ఏంటంటే రివెంజ్ అనేది ఏమంటే తన జీవితాన్ని నాశనం చేసింది, తన తల్లి చావుకు కారణమైంది. ఈ అమ్మాయి మాత్రం హ్యాపీగా ఉంది అనేది. ఇక్కడ ఈ అమ్మాయి వైపు నుంచి జరిగిన పొరపాటు ఏంటంటే ఈ అమ్మాయి పెట్టిన కేసు ఎంత వాస్తవం అనేది మనకు తెలియదు. గృహహింస నిజంగా జరిగిందా, ఇతను అమ్మాయిని ఎలా వేధించాడు, ఈ డీటెయిల్స్ ఏం మనకు లేవు. కాకపోతే జనరల్గా ఈ మధ్యకాలంలో 498 మిస్యూజ్ గురించి అనేక హైకోర్టులు కూడా చెప్తున్నాయి. అట్లాగే ఎందుకంటే భర్త మీద పెట్టడం కాకుండా ఆడపడుచుల మీద, అత్తమామల మీద కూడా వాళ్ళ రూల్ లేకపోయినా కూడా ఈ మధ్య అందరూ అమ్మాయిలు పెట్టేస్తున్నారు. దానివల్ల వాళ్ళ ఫ్యామిలీ సఫర్ అవుతున్నారు. ఎక్కడో ఆడబడుతుంటారు, వాళ్ళ ఫ్యామిలీ మీద కూడా పెట్టేయడం ఇది జరుగుతుంది. పోలీసులు కూడా దీన్ని ప్రాథమికంగా డీటెయిల్గా విచారించకుండా వాళ్ళని అరెస్టులు చేసేయడం, జైలుకి పంపించడం చేస్తుంటే అనేక కోర్టులు ఇంక్లూడింగ్ సుప్రీంకోర్టు దీని మీద మాట్లాడారు. పోలీసులు కూడా ఆచితూచి వ్యవహరించాలి. ఎందుకంటే ఆ మధ్య బెంగళూరులో ఒక అతను కొన్ని పేజీల లెటరు, వీడియో సందేశం ఇచ్చి తనకు జరిగిన అన్యాయం సుప్రీంకోర్టుకే డైరెక్ట్గా లెటర్ రాశాడు. దాని తర్వాత చాలా మంది అలాగా చేసుకున్నారు. సో ఈ అబ్బాయిది రివర్స్. ఈ అబ్బాయి ఏంటంటే తాను ఎలాగూ తన జీవితం నాశనం చేసింది కాబట్టి ఈ అమ్మాయి తను హ్యాపీగా ఉంది కాబట్టి నేను ఎలాగో రెడీగా ఉన్నాను, ఆ అమ్మాయిని కూడా హ్యాపీగా ఉంచకుండా అమ్మాయిని కూడా అన్న ఒక కక్షలోకి వెళ్ళాడు.